హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్‌కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'రాజద్రోహి'. ఈ కథను రాసిన వారు చిత్రపు నాగేశ్వరరావు గారు. అర్ధరాత్రి, అంధకారం, ఆకాశం నిండా దట్టంగా మబ్బులు అలుముకుని ఉన్నాయి. నక్షత్రాల వెలుగు కూడా లేకుండా ప్రకృతి అంతా నల్లటి ముసుగు కప్పుకున్నట్టుగా ఉంది. అవంతిపుర రాజభవనంలో మహారాణి సులక్షణాదేవి అంతఃపురంలోని మణిదీపాల ప్రకాశం గవాక్షాల గుండా ఏపుగా పెరిగిన చెట్లు చేమల మీద పడి మసక కాంతులు వెదజల్లుతూ ఉంది. అటువంటి నిశ్శబ్ద వాతావరణంలో మహారాణి ప్రసవ వేదనతో గావిస్తున్న ఆక్రందనలు, బలమైన మూలుగులు మాత్రం ఆ నిశ్శబ్దతను భంగపరుస్తున్నాయి. అది ఆత్రేయపుర మహారాజ భవనం. ఆ రాజ్య పరిపాలకుడు ఆత్రేయవర్మ. ఆయన తన తల్లిదండ్రుల నామధేయాన్ని వదిలి తన ఆరాధ్య మహర్షి పేరు తనకి తానే నిర్ణయించుకున్నాడు. దానంలో కర్ణుడిని, పరాక్రమంలో ముక్కంటిని, శాంతంలో ధర్మరాజుని మించిన మహారాజు. ఆయన భార్య సులక్షణాదేవి కూడా భర్తకి ఎంత మాత్రం తీసిపోదు. అంతటి పవిత్రమూర్తులైన దంపతులకు చాలా కాలం సంతానం కలగలేదు. బిడ్డల కోసం వారు చెయ్యని పూజలు, వ్రతాలు లేవు. కనిపించిన ప్రతి సాధువుకి మొక్కారు. కనిపించని దేవుణ్ణి ప్రార్థించారు. చివరకు ఏ దేవత దయవల్లనో సులక్షణాదేవి గర్భం ధరించింది. ఆ విషయం తెలియగానే ఆత్రేయవర్మ మహారాజు అమితంగా ఆనందించాడు. తన రాజ్యంలో నెల రోజులు ఉత్సవాలు చేయించాడు. బీదరాయణులకు అన్నదానాలు, దేవాలయాల్లో అభిషేకాలు చేయించాడు. ఆత్రేయపురమే ఉత్సవాల పందిరయింది. అయితే ఆ ఆనందంలో పాలు పంచుకోని వ్యక్తి, మహారాణి గర్భవతి అయిందని తెలియగానే తన ఆశల కోట కూలిపోయినట్లుగా కృంగిపోయింది ఒకే ఒక వ్యక్తి. అతనే మహారాజుకు దూరపు బంధువైన ఆత్రేయవర్మ మహామంత్రి మనోహరుడు. అతనికి పేరులోనే అందం ఉంది. కాని హృదయమంతా కపటమే. మహారాజు ఆత్రేయవర్మకి సంతానం లేదు కదా, ఏనాటికైనా ఆ రాజ్యానికి వారసుడు తనే అన్న ఆశతోనే తన రాజ్యం నుండి వచ్చి ఆత్రేయవర్మకి మహామాత్యుడిగా పనిచేస్తున్నాడు. ఎందుకైనా మంచిదని మనోహరుడు సర్వ సైన్యాధ్యక్షుడైన మహాబలుడితో చేతులు కలిపాడు. మనోహరుడు ఆత్రేయపురానికి రాజు కాగానే తను మహామంత్రి పదవి చేపట్టవచ్చునని మహాబలుడి ఆశ. అందుకే రాణి గర్భవతి అయిందనగానే ఇద్దరు ఆలోచనలు చేశారు. అదే సమయంలో మనోహరుడి భార్య కూడా గర్భవతి అయింది. మహాబల, ఇదేదో మన మంచికే జరిగింది. మహారాణి సులక్షణాదేవి నా భార్య ఏకకాలంలో ప్రసవించేటట్టున్నారు అంటూ తన ప్రణాళిక వివరించాడు. శిశువుల మార్పిడి ఆలోచన మహాబలుడికి కూడా బాగా నచ్చింది. కొన్ని సమయాల్లో దేవుడు కూడా దుష్టుల ప్రయత్నాలకే సహాయపడతాడా అన్నట్టు అటు సులక్షణాదేవి, ఇటు మనోహరుడి భార్య మాలిని ఇద్దరికీ ఏకకాలంలో పురిటి నొప్పులు ఆరంభమయ్యాయి. ఇది పూర్వగాథ. ఇక అసలు కథలోకి వద్దాం. కోట బురుజుల మీద పహరా హోషియార్ అంటూ విచ్చుకత్తులతో రాజభటులు కావలి కాస్తున్నారు. అయితే మనోహరుడి భటులు వాళ్ళ దగ్గరకు వచ్చారు. అందరూ ఒకే రాజ సైన్యంలోని వారే కనుక బురుజుల మీద ఉన్న భటులు ఆ భటులను ఆహ్వానించారు. మన మహారాజుకు పుత్ర సంతానం కలగాలని, మనకు భావి మహారాజు ఉదయించాలని మనం ఇప్పసారా తాగుదాం రండిరా అని పెద్ద మధుపాత్రతో వచ్చిన మనోహరుడి సైనికులు కాపలా భటులను ఆహ్వానించారు. ఇప్పసారా మీద ఉన్న వ్యామోహంతో వారు అందులో మత్తుమందు కలిపిన విషయం తెలియక ఆ పాత్రలోని మధువునంతా అరగించి మైమరచి పడిపోయారు. అందువలన మనోహరుడి భటుల పని తేలిక అయింది. కాపలా భటులను వేరే ప్రదేశానికి చేర్చి వీరు కాపలా ప్రారంభించారు. మనోహరుని భార్య ప్రసవించగానే ఆ పసికందుని పొత్తిళ్ల గుడ్డలతో సహా ఓ భటుడు తీసుకువచ్చాడు. కాపలా కాస్తున్న భటులు ఆ పాపడిని అందుకున్నారు. ప్రసవ వేదన కలిగించిన అలసటతో మహారాణి మాగన్నుగా నిద్రించింది. అప్పుడే ఆ అంతఃపుర శయ్యాగార సమీపంలోకి మనోహర్ భటులు కొన్ని బంగారు నాణేలు విసిరారు. వాటి శబ్దానికి ఇద్దరు మంత్రసానులు యువతలకు వచ్చి ముఖద్వారం దాకా ఉన్న నాణేలను సేకరించసాగారు. ఇదే అదునుగా మాలినికి పుట్టిన శిశువును మహారాణి పక్కలో పరుండజేసి మహారాణి ప్రసవించిన శిశువును
మనోహరుని భార్య పక్కలో పడుండజేశారు. ఇదంతా వేగంగా జరిగిపోవడం వలన ఎవరికీ ఎటువంటి అనుమానము కలగలేదు. అయితే మనోహరుడికి తెలియకుండా మహాబలుడు మరో పథకం వేశాడు. ఎదురుగా మనుషులున్నా వారి కన్ను కప్పి ఎంతటి విలువైన వస్తువునైనా సంగ్రహించగల గజదొంగ జగ్గుకి 1000 వరహాల లంచం ఇచ్చి మూడో కంటి వాడికి తెలియకుండా ఆ మహారాణి ప్రసవించిన శిశువును దొంగిలించి అడవిలో నిర్దాక్షిణ్యంగా వధించి రమ్మన్నాడు. జగ్గు తన అసాధారణ చోర విద్యా పాండిత్యాన్ని ప్రదర్శించి మహారాణి వారి పక్కలో మనోహరుని భటులు మార్పు చేసిన మనోహరుడి బిడ్డను అపహరించుకుపోయి అరణ్య మధ్యంలో చంపబోగా ఆ బిడ్డ మందహాసం చిందించినట్లయి చంపడానికి చేతులు రాక తన ఇంటికి తీసుకుపోయాడు. ఒక అర్ధరాత్రి వేళ దాదికి మెలకువ వచ్చి చూస్తే మహారాణి పక్కలో నవజాత శిశువు కనిపించలేదు. గగ్గోలు పడిపోయింది. ఈ విషయం రాజుగారికి తెలిస్తే తన తల నరికించి వేస్తారని భయంతో తమ గృహం పక్కగా ఉన్న ఓ తాగుబోతు భార్య కూడా ప్రసవించి ఉండడంతో ఆమెకు ధనం ఇచ్చి ఆ బిడ్డను తెచ్చి మహారాణి పక్కలో పడుకోబెట్టింది. ఈ విధంగా మహారాణి సులక్షణాదేవి పుత్రుడు మంత్రి మనోహరుడి బిడ్డగాను, మనోహరుడికి మాలినికి పుట్టిన శిశువు గజదొంగ జగ్గు ఇంట్లోనూ, ఓ తాగుబోతు కొడుకు ఆత్రేయపురం అంతఃపురంలో ఆత్రేయవర్మ కుమారుడుగా పెరగసాగారు. జగ్గు తన కుమారుడుగా పెంచుకుంటున్న బాలునికి గంగు అని పేరు పెట్టి ప్రాణప్రదంగా పెంచుకోసాగాడు. అలాగే మహారాజు దగ్గర పెరుగుతున్న శిశువుకి విజయుడని పేరు పెట్టారు. మనోహరుని ఇంట్లో పెరుగుతున్న అసలు రాకుమారునికి వీరసేనుడని నామకరణం చేశారు. పరిచారిక చేసిన మోసం తెలియక మహాబలుడు జగ్గుయే ధనం తీసుకొని బిడ్డను తీసుకువెళ్లి చంపకుండా తనను మోసం చేశాడని అతని మీద పగబట్టాడు. ఈ సంఘటన జరిగిన 3 సంవత్సరాలకి మంత్రి భార్య మరల గర్భం ధరించి అందమైన ఆడ శిశువును ప్రసవించింది. ఆమె అందచందాలకు తగ్గట్టుగానే ఆమెకు సువర్ణముఖి అని పేరు పెట్టారు మనోహరుడు, మాలిని. విజయుడు, వీరసేనుడు, సువర్ణముఖి ఒకే గురువు దగ్గర విద్యాభ్యాసం చేయసాగారు. గంగు మాత్రం తండ్రి చోర విద్యలో ప్రవీణుడయ్యాడు. మనోహరుడు తన దగ్గర పెరుగుతున్న వీరసేనుణ్ణి మహామంత్రిగా నియమించాలని రాజకార్యకలాపాలు, రాచ విద్యల్లో ప్రవీణుణ్ణి చేయసాగాడు. విజయుడు అశ్వచారణ, ఖడ్గచాలన, ధనుర్విద్యల్లో ఆరితేరాడు. కాని అహర్నిశలు మద్యం సేవిస్తూ వారకాంతల సుఖాల కోసం అర్రులు సాచేవాడు. సుగుణాల రాశి సువర్ణముఖి అందరికీ తలలో నానికలా మెలుగుతుండేది. దుర్వ్యసనాల పాలై భ్రష్టుడైపోతున్న విజయుణ్ణి సక్రం మార్గంలో పెట్టాలంటే వివాహం చేస్తే అతనే మంచి మార్గంలోకి వస్తాడని మహారాణి సులక్షణాదేవి సలహా ఇచ్చింది. పండితులు అదే మాట చెప్పారు. సువర్ణముఖి విజయుడికి తగిన కన్య అని అందరూ చెప్పారు. మహారాజు ఆత్రేయవర్మ కూడా ఆనందంగా అంగీకరించాడు. అయితే మనోహరుడి కాళ్ళ క్రింద భూమి కంపించిపోయినట్లయింది. అతని అభిప్రాయం ప్రకారం రాజభవనంలో పెరుగుతుంది తన కొడుకు. ఇప్పుడు సువర్ణముఖిని అతనికి ఇచ్చి పెళ్లి చేస్తే అన్నా చెల్లెలు వివాహం చేసుకున్నట్టు అవుతుంది. ఏకగర్భజనితులు ఈ విధంగా వైవాహిక బంధంతో దంపతులు కావడం నాచారం, భ్రష్టాచారం, దురాచారం. ఇది జరిగితే ధర్మమే నశించిపోతుంది. కానీ విషయాన్ని బట్టబయలు చేస్తే తన నేరం బహిర్గతం అవుతుంది. అందుకు మహారాజు తనకెటువంటి శిక్ష విధిస్తాడో. బహుశా ఈ రాజద్రోహి నేరానికి శిరచ్ఛేదన శిక్ష విధించవచ్చు. ఇంతకన్నా తన బిడ్డ చనిపోయినా పర్వాలేదు అనుకున్నాడు. అందుకని పాము చావకుండా, కర్ర విరగకుండా ఓ మంత్రాంగం చేయదలిచాడు మనోహరుడు. పరిసర గ్రామాల నుండి అరణ్య సమీప గ్రామాల ప్రజలు అసంఖ్యాకంగా వచ్చి అడవి మృగాల బాధ ఎక్కువగా ఉందని మొరపెట్టుకున్నారు. మహారాజు వేటకి ఏర్పాటు చేయమని మంత్రి మనోహరుణ్ణి ఆదేశించాడు. అయితే ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న మనోహరుడు, ప్రభు, యువరాజు వారికి ఈ వేట అవకాశం ఇప్పించండి. ముందు ముందు ప్రజల క్షేమాన్ని చూడవలసింది ఆయనే కదా అన్నాడు. ఆత్రేయ మహారాజుకి ఆ సలహా బాగా నచ్చింది. అందువలన యువరాజు విజయుణ్ణి పిలిచి ఆ వేట బాధ్యత అప్పగించాడు. విజయుడు మంది మార్బలంతో వేటకి బయలుదేరాడు. తన ప్రయత్నం ఫలించినందుకు సంతోషించిన మనోహరుడు తన అనుయాయుల్ని పిలిచి చెప్పవలసింది చెప్పి పంపాడు.
దట్టమైన అరణ్యాల్లో ప్రవేశించారు విజయుడు, అతని పరివారం. అయితే అరణ్యాలలో ఎంత లోనికి పోయినా అడవి మృగాల జాడ లేదు. అప్పటికే పరివారం అంతా అలసిపోయారు. ఓ తటాకం ఒడ్డున విశ్రమించి ఆహారం తీసుకోవడానికి సిద్ధపడగా ఓ భటుడు గభాలున వచ్చి, యువరాజా, ఓ సింహాల గుంపు ఆ కొండ గుహలో దాగి ఉంది అని చెప్పగానే విజయుడు ఆయుధాలు అందుకొని అందర్నీ ఆహారం తీసుకోమని చెప్పి కొద్దిమంది సహాయంతో ఆ గుహ వైపు గుర్రాన్ని దూకించాడు. విజయుడు కేవలం 10 మంది భటులతో ఆ గుహని సమీపించాడు. తన బలగం అంతా దూరంలో ఉంది. అకస్మాత్తుగా ఓ 100 మందికి పైగా ముసుగులు ధరించిన ఆయుధ పాణులు గుర్రాల మీద విజయుడి బలగాన్ని చుట్టుముట్టారు. వారితో యువరాజు భటులు తలపడ్డారు. అయితే ముసుగు వ్యక్తుల సంఖ్య అధికంగా ఉన్నందున యువరాజును ఒంటరిని చేసి పారిపోయారు. ఒక్కసారిగా అంతమంది తనను చుట్టుముట్టగా తనకు ఎలాగో మరణం తప్పదని వీర విహారం చేశాడు విజయుడు. కత్తులు కత్తితో తాకి నిప్పురవ్వలు వర్షిస్తున్నా ఎడతెరిపి లేని ఖడ్గ ప్రహారాలతో ముసుగు వ్యక్తులను చికాకు పరచసాగాడు. అకస్మాత్తుగా తను వారి చక్రవ్యూహంలో చిక్కుకున్నట్లు తెలిసి విజృంభించాడు విజయుడు. అతని ధాటికి ఆగలేక కొందరు ముసుగు వ్యక్తులు వెనుకంజ వేస్తున్నారు. అయితే అకస్మాత్తుగా విజయుడి చేతిలోని కత్తి ఓ ముసుగు వ్యక్తి కొట్టిన దెబ్బకి ఎగిరి దూరంగా పడిపోయింది. ముసుగు వ్యక్తులు వారి నాయకుడు ఇనుమడించిన ఉత్సాహంతో విజయుడిని చుట్టుముట్టారు. ఒక ముసుగు వ్యక్తి కత్తి విజయుడి మెడ మీద పడబోయింది. అంతే, అకస్మాత్తుగా తుఫాన్లా 2 గుర్రాల మీద వచ్చారు వీరసేనుడు, సువర్ణముఖి. సోదరా, నువ్వా పక్కవారిని ఎదిరించు అని వీరసేనుణ్ణి హెచ్చరించి సువర్ణముఖి యువరాజును తన ఖడ్గ ప్రహారానికి ఎరగావించబోయిన ముసుగు వ్యక్తి చేతిలో ఖడ్గాన్ని బలంగా తాకింది. ఇటు చూసిన ఆ ముసుగు వ్యక్తి తన గుర్రాన్ని అదిలించాడు. అయితే సువర్ణముఖి విసిరిన కత్తి ఆ ముసుగు వ్యక్తి భుజాన్ని గాయపరిచింది. ఆ వ్యక్తి గుర్రాన్ని దౌడు తీయించగానే మిగిలిన ముసుగు వ్యక్తులు కూడా గుర్రాలను మరలించి అతన్ని అనుసరించారు. సువర్ణ, సమయానికి వచ్చి నా ప్రాణం కాపాడినందుకు నీకు, వీరసేనుడికి నేనెలా కృతజ్ఞతలు చెప్పుకోగలను అన్నాడు అభిమానంగా విజయుడు. మనం ముగ్గురం సహాధ్యాయులం. మాతో చెప్పకుండా నువ్వు ఒక్కడివి వేటకు వెళ్ళావని తెలియగానే స్వర్ణ ఎంతో బాధపడింది. అన్నా, మనం కూడా వెళదాం, ఎవరికీ చెప్పకు అంది. వెంటనే గుర్రాల మీద ఇక్కడికి వచ్చాం. పరివారాన్ని కొలను గట్టున చూశాం. మీరు మృగాలను తరుముతూ వెళ్ళారని తెలిసి ఇలా వచ్చాం అన్నాడు వీరసేనుడు. నా మీద నీకున్న అభిమానానికి మరోసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను అన్నాడు విజయుడు సువర్ణముఖితో. విజయ, నీ అభిప్రాయాలు, ఆదర్శాలు అన్నీ నాకు బాగా నచ్చాయి. నచ్చనిదల్లా నీ వ్యసనాలు అంది సువర్ణముఖి. సువర్ణ, నా ప్రాణదాతగా నీకు నేను ప్రమాణం చేస్తున్నాను. ఈ క్షణం నుంచి నా దుర్వ్యసనాలకు స్వస్తి చెబుతున్నా అన్నాడు. వీరసేనుడు, యువరాజా అన్నాడు. వీరా, నేను నీకు చాలాసార్లు చెప్పాను, ముగ్గురం ఏకాంతంగా ఉన్నప్పుడు గౌరవాలకు, మర్యాదలకు చోటు లేదు అన్నాడు విజయుడు. విజయ, ఈ రోజున నీ మీద జరిగిన ఈ కుట్రకు మూలం ఎవరో తెలుసుకొని మళ్ళీ ఎప్పుడూ ఇటువంటి ప్రయత్నం జరగకుండా చూడాలి అన్నది సువర్ణముఖి. రాజవంశాన్ని నష్టపరిచి లాభం పొందాలని ప్రయత్నిస్తున్న ఆ దుర్మార్గులెవరో తెలుసుకోకుండా విశ్రమించను అన్నాడు వీరసేనుడు. విజయుడి మీద జరిగిన దాడి, వీరసేనుడు, సువర్ణముఖి అతని ప్రాణాలు కాపాడిన విషయం తెలుసుకొని మనోహరుణ్ణి, వీరసేనుణ్ణి, సువర్ణముఖిని తన అంతఃపురానికి ఆహ్వానించాడు మహారాజు. వారు రాగానే వీరసేనుణ్ణి ఆలింగనం గావించుకున్నాడు. తన మెడలోని అమూల్యమైన పచ్చల పతకాన్ని వీరసేనుడికి అలంకరింపజేస్తూ, భావి ఆత్రేయపురామాత్య, నీ మహారాజును కాపాడుకున్నావు, నీకెలాగయ్యా కృతజ్ఞత చెప్పుకోవడం అని ఆనంద బాష్పాలు రార్చాడు మహారాజు. మహారాణి సులక్షణాదేవి సువర్ణముఖిని అక్కున చేర్చుకొని తన మెడలోని నవరత్నహారాన్ని ఆమెకు అలంకరింపజేసి, కాబోయే పట్టమహిషి, ఈ రోజు నువ్వు నీ సౌభాగ్యాన్ని కాపాడుకొని తమ భర్తల కోసం యుద్ధం చేసిన మహిళమణుల కోవలోకి చేరిపోయావు. పెళ్లి కాకముందే ఇంత ధైర్య సాహసాలు కనపరిచావంటే పెళ్ళైన తరువాత మా విజయ మహారాజును నీ చేతుల్లో పెట్టి మేము నిశ్చింతగా వానప్రస్థాశ్రమానికి వెళ్ళవచ్చు అని రాణి పొగుడుతుంటే సువర్ణముఖి బుగ్గలు సిగ్గుతో కెంపులయ్యాయి. వీరసేనుడు ఆప్యాయంగా
చెల్లెలి శిరస్సు నిమిరాడు. కాని మనోహరుడి నేత్రాలు మాత్రం రక్తవర్ణం దాల్చాయి. వీరసేన, స్నేహితుడివంటే నువ్వేనయ్యా. నీ మిత్రుడి ప్రాణం మీ అన్నా చెల్లెలు కాపాడినందుకు నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనయ్యా అంటూ మహారాణి వీరసేనుని చేరదీసింది. అమ్మా! వీరసేనుడి పిలుపు మహారాణి హృదయంలో పన్నీటి జల్లు చిలకించింది. అమ్మా మహారాణి వారు, మిత్రుడుగానే కాక అవంతిపుర పౌరుడిగా భావి మహారాజు ప్రాణం కాపాడ్డం నా విద్యుక్త ధర్మం తల్లి అంటూ వీరసేనుడు ఆమెకు పాదప్రమాణం చేయగానే ఆమె వీరసేనుణ్ణి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది. మహారాణి హృదయం చల్లుమంది. పుత్రుడు పుట్టిన 20 సంవత్సరాల తర్వాత ఆమె స్తన్యం పెల్లుబికింది. ఇంతలో మహారాజు, మనోహర, భుజాన ఆ గాయమేమిటి అని అడగ్గానే మనోహరుడు తడబడుతూ, ఏదో సాధారణ గాయం ప్రభు అన్నాడు గాయం ఉన్న కట్టు మీద ఉత్తరీయం కప్పుకుంటూ. అయితే వీరసేనుడు, సువర్ణముఖి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వేట సంఘటనలో విజయుడి ప్రాణం వీరసేనుడు, సువర్ణముఖి కాపాడిన తర్వాత మహారాజు ఆత్రేయవర్మ విజయుడి వివాహ ప్రయత్నాలు ముమ్మరంగా చేయసాగాడు. వ్యసనాల నుండి దూరంగా ఉంటానని విజయుడు సువర్ణముఖికి ప్రమాణం చేయడం, ఆ తరువాత మధువు, మగువల జోలికి పోకుండా ఉండడం, మహారాజుకి రాజ్య కలాపాల్లో చేదోడు వాదోడుగా ఉండడం చూసి మహారాణి సులక్షణాదేవి కూడా సువర్ణముఖిని కోడలు చేసుకుని ఆమెకు బాధ్యత అప్పగించి పౌత్రుడి ముఖం చూసి తపోభూములకు వెళ్లాలన్న ఆతృత పెరగడంతో విజయుడి వివాహానికి తొందర చేయసాగింది. తను ఎంత ప్రయత్నించినా రాజు వివాహం జరిపించాలని పట్టుదలగా ఉన్న విషయం మంత్రి మనోహరుడికి అర్థమైపోయింది. తను తన కుమారుణ్ణి ఆత్రేయపురానికి మహారాజును చేయాలని చేసిన కుట్ర ఇప్పుడు తనకే బెడిసి కొట్టింది. తన పొరపాటుకి ఫలితంగా ఇప్పుడు ఏకగర్భ జనితులకు వివాహం జరగబోతోంది. ఈ అనర్థాన్ని ఆపడం ఎలా? మహాబలుడి కుట్ర తెలియని మనోహరుడి ఆరాటం. విజయుడికి సువర్ణముఖితో వివాహం, అదే సమయంలో పట్టాభిషేక మహోత్సవం ప్రకటించారు రాజుగారు. దేశ దేశాల రాజులకు ఆహ్వానాలు అందాయి. వివాహ పట్టాభిషేక మహోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అవంతిపురమంతా పచ్చని తోరణాలతో అలంకరించారు. దేశ దేశాల నుండి రానున్న అతిథులకు ఆదర సత్కారాలు గావించేందుకు సర్వ సన్నాహాలు జరుగుతున్నాయి. అకస్మాత్తుగా ఓ వార్త వ్యాపించింది. మనోహరుడు తన కుమార్తెను గుర్రం మీద తీసుకుని అరణ్యాల వైపు వెళ్లిపోయాడని. రాజధాని నగరంలో కల్లోలం బయలుదేరింది. తను మహారాజుతో వియ్యవందబోతున్నాడనే గొప్ప అదృష్టాన్ని కాలదన్ని మనోహరుడు ఇటువంటి అసందర్భమైన పని ఎందుకు చేశాడా అని మహారాజు, మహారాణి ఆందోళన పడుతూ ఉండిపోయారు. ఈ సమయంలో పట్టాభిషేక మహోత్సవాన్ని కూడా వాయిదా వేయాలని మహారాజు నిర్ణయించినా పండితులు మాత్రం ఇటువంటి దివ్య ముహూర్తం మరొకటి సమీపంలో లేదని, వెంటనే రాజ్య పట్టాభిషేకం జరగాలని నిర్ణయించారు. మహారాణి చింతాక్రాంతురాలై తన అంతఃపురంలో కూర్చుని ఉండగా ఓ వృద్ధురాలు గజగజ వణుకుతూ వచ్చి ఆమె పాదాల మీద వాలిపోయింది. తను ప్రసవించినప్పుడు తన దగ్గర ఉన్న పరిచారికగా భావించి మహారాణి దయతో ఆమెను లేవదీసి తన సరసన కూర్చుండబెట్టుకుంది. దాది చెప్పసాగింది. ఆత్రేయవర్మ మహారాజుకి మతిభ్రమణం కలిగినంత పనయింది. మహాబలుడికి వర్తమానం పంపాడు. దళపతి, మహామాత్యుడు ఎందుకు ఈ విధంగా చేశాడంటావు? ఆయన కుమార్తెకు బంగారు భవిష్యత్తు ఇవ్వబోయిన నన్ను తృణీకరించి వెళ్లిపోవడానికి కారణం అని అడిగాడు. మహాబలుడు సమాధానం చెప్పేలోగాని భటులు జగ్గు, గంగులను ఈడ్చుకుంటూ రాజుగారి సమక్షానికి తీసుకువచ్చారు. జగ్గును చూసిన మహాబలుడు తత్తరపడి లేచి వెళ్లబోయాడు. అడగండయ్యా, ఇక్కడే ఉన్నాడుగా. నాకు 1000 వరహాలు ఇచ్చి బిడ్డను దొంగిలించి అరణ్యంలో చంపమన్న పెద్ద మనిషి, ఆయన్నే అడగండి. ఇప్పుడు యువరాజు అసలు యువరాజు కాదు, నా గంగుయే అసలు యువరాజు అన్నాడు జగ్గు. మహాబల, ఏమిటి ప్రేలాపన అన్నాడు మహారాజు. ఉన్మత్త ప్రేలాపన ప్రభు. పిచ్చి పట్టినవాడు తనే మహారాజులని ఎలుగెత్తి అరిచినంత మాత్రాన వాడు మహారాజు అయిపోతాడా ప్రభు అన్నాడు మహాబలుడు. నాది ఉన్మత్త ప్రేలాపన కాదు మహాప్రభు. ఇదిగో ఆ రోజు ఈ అయ్య నాకు 1000 వరహాలు మూటకట్టి ఇచ్చిన సంచి అంటూ జగ్గు పాతబడిపోయిన రంగుమాయని ఆత్రేయ నగర రాజచిహ్నాలు కల ఖాళీ వరహాల సంచిని మహారాజుకి చూపించాడు. ప్రభు,
తమరిని నేను తర్వాత కలుసుకుంటాను అంటూ వెళ్ళబోయాడు మహాబలుడు. ఆగవయ్యా, ఆగు, ఎక్కడికి పోతావు? నన్ను బాధలో ఇరికించి నువ్వు తప్పించుకోవాలనుకుంటున్నావా అంటూ బలంగా మహాబలుడి చెయ్యి పట్టుకొని, ప్రభు, మహారాణి వారు ప్రసవించిన రోజున పొత్తిళ్లలో బిడ్డను ఎత్తుకుపోయి అడవిలో చంపేయమని నాకు ఈ పెద్ద మనిషి 1000 వరహాలు ఇచ్చాడు. అయితే నెత్తురు ముద్దను చంపడం ఇష్టం లేక, నాకు బిడ్డలు లేకపోవడం చేత నేను మా ఇంటిది కళ్ళల్లో పెట్టుకుని పెంచాం. అయితే ఇప్పుడు యువరాజు వారి పట్టాభిషేకం అని చాటింపు వినగానే అసలు రాజు నా దగ్గర పెరుగుతున్నాడు కనుక ఆయనకే న్యాయంగా రాజ్యం దక్కాలి కనుక తీసుకువచ్చాను అన్నాడు జగ్గు. అతను చూసి మహాబలుడు విషలిప్తమైన చురికను జగ్గు గుండెల్లో గుచ్చాడు. జగ్గు నల్లగా మాడిపోయి కిందపడి గిలగిలా కొట్టుకు మరణించాడు. అంతవరకు అదంతా ఆశ్చర్యంగా చూస్తున్న మహారాజు, ఎవరక్కడ? బంధించండి ఈ రాజద్రోహిని అన్నాడు. 4 పక్కల నుంచి భటులు వచ్చి బంధించే లోపున మహాబలుడు ఎవరూ ఊహించనంత వేగంగా తన కత్తితో హృదయంలో పొడుచుకున్నాడు. ఎంత పని చేశావు బలా అన్నాడు మహారాజు. ప్రభు, రాజద్రోహానికి ఒడిగట్టిన మాట నిజమే. అయితే ఇదంతా మనోహరుడి కుట్ర. మహారాణి గారు, మాలిని గారు ప్రసవించగానే అటు బిడ్డను ఇటు, ఇటు బిడ్డను అటు మార్చి అబ్బా అంటూ తలవాల్ చేశాడు మహాబలుడు. మహారాజుకి అంతా అయోమయం అయిపోయింది. అది మహారాణి, జరిగిన కథ. మీ పక్కలో శిశువు లేకపోవటం చూసి మా తలలు పోయినవి. నేను జాంబవి కలిసి అంటూ మహారాణి దగ్గర దాది నిజం చెప్పేసింది. ఆగండహే, ఎవర్రా మీరు? నన్నాపుతారు? నేనేరా మీ కాబోయే రాజు నాన్నని. ఆడు నా బిడ్డడ్రా. అప్పుడెప్పుడో 100 వరాలు ఇస్తే సరిపోయిందా? నాకు సీసా సారా కావాలి అంటూ రాజమందిరంలోకి బలవంతంగా రాబోయిన తాగుబోతును భటులు బంధించారు. గురుదేవ, ఈ తాగుబోతు తన బిడ్డ అంటున్నాడు. అటు జగ్గు తన గంగు అసలు బిడ్డ అంటున్నాడు. మహాబలుడేమో మనోహరుడు బిడ్డల్ని మార్చాడంటున్నాడు. నాకు అయోమయంగా ఉంది. ఎందుకైనా మంచిది, పట్టాభిషేకాన్ని తాత్కాలికంగా వాయిదా వేద్దాం అన్నాడు మహారాజు. నాకు అదే మంచిదనిపిస్తుంది మహారాజా అన్నాడు గురువు. బిడ్డని స్నానం చేయించేప్పుడు ఏమైనా గుర్తులు చూశారా అడిగింది ఆతృతగా సులక్షణాదేవి. బిడ్డని స్నానం చేయించింది మరకతం మహారాణి అంది వృద్ధురాలు. ఆ మరకతాన్ని పిలిపించండి అంది మహారాణి. అదెప్పుడో మానేసి వెళ్ళిపోయింది. 20 ఆమడల దూరంలో జంభాపురంలో ఉంటోంది అంది వృద్ధురాలు. మహారాజు ఆజ్ఞ మీద జంబాపురానికి అశ్వికులు ఉపదళాధిపతి బయలుదేరారు. విజయ, ఏమిటి పరిస్థితి అన్నాడు వీరసేనుడు. వీరా, నా సువర్ణముఖి లేకపోయిన తరువాత నాకు ఇంకా రాజ్యం ఎందుకు? నువ్వే ఏలుకో అన్నాడు నిర్లిప్తంగా విజయుడు. వీరసేన, ఈ పరిస్థితిలో విజయుణ్ణి విడిచి నువ్వెక్కడికి వెళ్ళవద్దు అన్నాడు ఆత్రేయవర్మ. ఆజ్ఞ ప్రభు అన్నాడు వీరసేనుడు. ఉపదళాధిపతి జంబాపురంలో మరకతం ఇంటికి చేరేసరికి ఆమె శవాన్ని శ్మశానానికి తరలిస్తున్నారు బంధువులు. ఆమెకు ఏం జబ్బు చేసింది? ఆమె ఎవరికైనా ఏమైనా చెప్పిందా అని ఆదుర్దాగా బంధువుల్ని అడిగాడు ఉపదళాధిపతి. వైద్యులు వీరాచార్యులకు చివరి క్షణాల్లో ఏదో కమ్మ ఇచ్చింది. అది మహారాజుకి పట్టాభిషేక సమయం మించకుండా అందజేయమంది అన్నారు మరకతం కుటుంబ సభ్యులు. వీరాచార్యులు ఉండేది ఎక్కడా? ఉపదళాధిపతి ప్రశ్న. చెంబేరికి అవతల వైపు అని సమాధానం రాగానే గుర్రాలు అటు పరుగు తీశాయి. చెంబేరు సమీపంలో 2 కూర్చొని ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడు ఉపదళాధిపతి. వీరాచార్యుల వారు అతి త్వరగా మహారాజు గారిని కలుసుకోవాలని, ఈ ఏరు దాటితే అడ్డదారిని ఆత్రేయపురం చేరవచ్చని మేం వద్దంటున్నా పొంగుతున్న ఏటికి అడ్డం పడి మధ్యలో కొట్టుకుపోయారు అని వారు చెప్పడం పూర్తి కాకముందే ఉపదళాధిపతి తన మనుష్యులతో ఏటికి అడ్డం పట్టాడు. మనోహరుడి అశ్వం గాలిలో పందెం వేస్తుంది. వదులు, నన్నొదులు. ఏ తండ్రైనా బిడ్డ సుఖం కోరుకుంటాడు. నువ్వు మనిషివా రాక్షసుడివా? ఆవేశంగా పెనుగులాడుతూ అడుగుతుంది సువర్ణముఖి. వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి విజయుడితో జరగడానికి వీల్లేదు అన్నాడు. ఎందుకని? చిన్నప్పటి నుండి ప్రేమించుకున్నాం. అంతకన్నా చక్రవర్తి సంబంధం చేస్తావా అంది సువర్ణముఖి. చక్రవర్తి కాదమ్మా,
కూటికి పేదైనా చేస్తాను. ఒక్క విజయుడు తప్ప అన్నాడు మనోహరుడు. ఎందుకు? అంది సువర్ణముఖి. ఎందుకంటే ఎందుకంటే అతను నీ అన్న, నీ తల్లికి ప్రథమ సంతానం అన్నాడు మనోహరుడు. నాన్న! వెర్రికేక పెట్టి గుర్రం మీద నుంచి దూకింది సువర్ణముఖి. మహారాజు గారికి పుట్టిన సంతానానికి హృదయం మీద వంశపారంపర్యంగా వస్తున్న కలువ పువ్వు ఆకారంలో మచ్చ ఉంది. తాటాకు మీద మరకతం గంటతో రాసిన కమ్మ చదివాడు మహారాజు. ఉపదళాధిపతి ఏటిలో కొట్టుకుపోతున్న వీరాచార్యులను కాపాడి ఆయన దగ్గర మరకతం మహారాజు గారికి చేర్చమని ఇచ్చిన తాళపత్ర కమ్మ సారాంశం అది. అయితే వీరసేనుడే ప్రభు! బిగ్గరగా ఆనందంగా అరిచాడు విజయుడు. మహారాజు కోరిక మీద వీరసేనుడు అంగరకా తొలగించాడు. అతని హృదయం మీద కలువ పువ్వు ఆకారంలో మచ్చ. బాబూ! అంటూ మహారాణి కౌగిలించుకుంది. ఇప్పుడు అర్థమైంది బాబూ! ఆ రోజు మొదటిసారిగా నిన్ను కౌగిలించుకున్నప్పుడు నా స్తన్యం ఎందుకు పెల్లుబికిందో అంది వీరసేనుణ్ణి ముద్దుల్లో ముంచెత్తుతూ మహారాణి. ఛీ! నువ్వు నా తండ్రివి కాదు, రాజద్రోహివి. అడుగు కదిపావో ప్రాణం తీస్తాను అంది సువర్ణముఖి కత్తి తీసి. వద్దమ్మా వద్దు, నీ అన్న రాజు కావాలనే మార్పిడి చేశాను అన్నాడు. ఛీ! నీ కూతుర్ని అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. ముందు నిన్ను మహారాజు సమక్షంలో పెడతాను అంటూ పులిపిల్లలా దూకి క్షణంలో తండ్రిని బంధించి గుర్రం మీద వేసుకుని బయలుదేరింది సువర్ణముఖి. ప్రభు, నాకు సెలవు ఇప్పించండి అన్నాడు విజయుడు. ఎక్కడికి విజయ? ఆదుర్దాగా అడిగాడు మహారాజు. ప్రభు, ఏ దేవతలో ఆశీర్వదించి ఓ తాగుబోతు బిడ్డగా మట్టిలో మలినంలో పెరగవలసిన నాకు ఈ రాజాంతఃపురంలో మీ అనురాగ ఆప్యాయతలతో పెరిగే అవకాశం లభించింది. ఇప్పుడు నా స్థానం ఏమిటో తెలుసుకున్నాను. మీ అనుజ్ఞ అయితే నా పేద తండ్రికి ఈ వృద్ధాప్యంలో సహాయం చేయడానికి వెళ్తాను అన్నాడు విజయుడు. బాబు, అన్నవాడే కాదు, పెంచినవాడు కూడా కొడుకే. 20 ఏళ్ల బంధాన్ని తెంచుకొని వెళ్ళిపోతావా అంది మహారాణి గద్గద కంఠంతో. విజయుడు, వీరసేనుడు, గంగు ముగ్గురూ మా బిడ్డలే. ఎవరూ ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇది రాజాజ్ఞ అన్నాడు ఆత్రేయవర్మ. శిరసా వహిస్తాం ప్రభు అన్నారు విజయుడు, గంగు. మనోహరుణ్ణి బంధనాలతోనే లాక్కొచ్చి మహారాజు పాదాల మీద పారేసింది సువర్ణముఖి. అమాత్యులు, అమాత్యులు అన్నారు అందరూ. మహామంత్రి మనోహర వర్మ, ఏమిటి అఘాయిత్యం అన్నాడు రాజు. మన్నించండి ప్రభు, అమాత్యులు కాదు, రాజద్రోహి, గోముఖ వ్యాఘ్రం అంది సువర్ణముఖి. శాంతం తల్లి. మనోహరుడు ఏం చేసినా రాజవంశాంకురాన్ని 20 ఏళ్లు క్షేమంగా కాపాడి మళ్ళీ మాకు అందజేశాడు. మనోహరుడి తప్పుల్ని క్షమించాను. బంధ విముక్తుణ్ణి చేయండి అన్నాడు మహారాజు. భటులు కట్లు విప్పేందుకు మనోహరుడి దగ్గరకు రాబోయారు. ఎవరూ ఊహించనంత వేగంగా జరిగిందా విషయం. సువర్ణముఖి ఆకలిగొన్న బెబ్బులిలా ఎగిరింది. మరుక్షణం ఆమె చేతిలోని చురక మనోహరుడి హృదయంలో బలంగా దిగబడింది. ఆ హృదయంలో నుంచి చిందిన రక్తం సువర్ణముఖి ముఖం మీద, దుస్తుల మీద చిందింది. అందరూ మ్రాన్పడిపోయారు. మహారాజా, క్షమించండి అంటూ ఆత్రేయవర్మ పాదాల వద్ద కుప్పకూలిపోయాడు మనోహరుడు. ప్రభు, నేను చేసిన పనికి చింతించను. తమకుండే సౌహార్ద హృదయంతో క్షమించగలనేమో కాని కన్న కూతురిగా ఆ రాజద్రోహిని నేను క్షమించలేను. ఆ పరమ కిరాతకుడి కుమార్తెగా పుట్టినందుకు నా తల సిగ్గుతో భూమిలోకి కుచించుకుపోతుంది ప్రభు. కన్న తండ్రినే హత్య చేసిన కిరాతకురాలిగా చరిత్రను నన్ను చిత్రించినా నేను చింతించను. ప్రభువుల సమక్షంలో జరిగిన ఈ హత్యకు సాక్షులతో పనిలేదు. ప్రభువులు విధించే శిక్షను ఆనందంగా స్వీకరిస్తాను అంది చేతులు జోడించి. కొన్ని క్షణాల పాటు ఆ ప్రదేశంలో నిశ్శబ్దత తాండవించింది. విజయ, ఇటురా అన్నారు మహారాజు. సమీపించిన విజయుడికి తన మెడలో హారం ఇచ్చి సంజ్ఞ చేశాడు. విజయుడు ఆ హారాన్ని సువర్ణముఖి మెడలో వేశాడు. వీరసేన, గంగు, మహారాజు, మహారాణి తక్కిన వారు పెద్ద పెట్టున కరతాళ ధ్వనులు చేశారు. శత్రుశేషం రుణశేషం ఉంచరాదని ప్రభుభక్తి పరాయణురాలు సువర్ణముఖి కన్న తండ్రినే చంపిన ధీరోదాత్తగా చరిత్రలో నిలిచిపోతుంది. వీరసేనుడు మహారాజుగా, విజయుడు ప్రధానామాత్యుడుగా, గంగు సర్వసేనాధిపతిగా ఆత్రేయపుర ఖ్యాతిని దేశ దేశాల చాటుతారు. విజయ,
సువర్ణముఖిల వివాహంతో పాటు వీరసేన పట్టాభిషేకం కూడా ఏకకాలంలో జరుగుతుంది. సర్వ సన్మంగళాని భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అన్నాడు మహారాజు. అందరి హృదయాలు ఆనందంతో పరవశించాయి. అంతఃపుర పరిచారికలు పూలవాన కురిపించారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.